నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యి ఉన్నాయి అయితే ఈ నెల 14వ తేదీన ఏసీబీ కోర్టుకు అయితే హాజరు కావాలి జగన్మోహన్ రెడ్డి నేనైతే వ్యక్తిగతంగా హాజరు కాలేను అని ఒక మెమో దాఖలు చేయడం కూడా జరిగింది ఇక ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షణ్ముఖ్ గారు నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మెమో దాఖలు చేశారు ఏసీబీ కోర్టుకి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను అని అన్నారు మరి ఈరోజు 14వ తేదీలోపు హాజరు కాకపోతే ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తారని మీరు నమ్ముతున్నారా అంటే ఏం చెప్తారు లేదు అని క్లియర్గా మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రజలను అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రారు అని చెప్తారు ఈరోజు ఎట్లయిపోయిందంటే పరిస్థితి రానాయన బంగారు పసుపు పట్టించి రానాయన కోర్టుకు రానాయన లేకపోతే మేమే అంటే ఆనాడు తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసినట్టు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కోర్టు సెట్టింగ్ వేసి ఆ జడ్జి గారిని ఆ లాయర్ గారిని ఎవరైతే కోర్టు ఉందో ఆయన ఇంటికి తరలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రారు ఈ కేసులకి శిక్షలు పడవు శిక్షలు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే న్యాయమూర్తి తీర్పులు ఇస్తే ఎవరైతే ఆ న్యాయమూర్తి ఉంటారో తీర్పులు ఇస్తే ఆయన ఇంట్లోనే ఒక జైలు పెట్టుకొని ఆయన ఇంట్లోనే సపరేట్గా అంటే ఏసీ మంచిగా కావాల్సినటువంటి అంతా మొత్తం అంతా సెట్ చేసుకొని అక్కడే ఆయన జైలు జీవితం గడుపుతారు తప్ప కాదండి నాకు తెలియకడుగుతా ఈ దేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యం గొప్పది ఈ దేశ న్యాయ వ్యవస్థ చాలా గొప్పది ఈ దేశ న్యాయమూర్తులు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చారని చెప్పుకుంటున్న మనము రోజు ఊదర కొట్టుకుంటున్నటువంటి మనము ఈరోజు ఒక రైతు లోను తీసుకొని కట్టకపోతే వేధించేటువంటి పరిస్థితి ఈరోజు ఒక సామాన్య మానవుడు గతి లేక ఏదన్నా 100 రూపాయలు దొంగతనం చేస్తే సీసీ కెమెరాల్లో పట్టుకొని వెతికి పట్టకొచ్చేటువంటి పోలీసులు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక వ్యక్తి తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని చెప్పేసి సిబిఐ తన ఛార్జ్ షీట్లో అభియోగాలు పేర్కొంటే ఏంది 2004 నుంచి 2009 మధ్య జరిగినటువంటి కేసులు ఆ కేసులే ట్రయల్ రన్కు రాక డిశ్చార్జ్ పిటిషన్లే ట్రయల్ రన్కు రాక జగన్మోహన్ రెడ్డి గారిని పసుపు కుంకుమ పూసి రానైనా కోర్టుకు అనే అడుక్కునే స్థాయికి న్యాయ వ్యవస్థ వచ్చింది అంటే ఆయన ఏమంటున్నాడు నేను వ్యక్తిగతంగా హాజరు కాను అంటున్నాడు ఏ ధైర్యం చూసుకొని హాజరు కాడు అంటున్నా అంటే హాజరు కాను అంటున్నా ఏ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయ వ్యవస్థ ఈ దేశ న్యాయ వ్యవస్థ గురించి నాకున్నటువంటి అవగాహన మేరకు చెప్తున్నానండి ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అవగాహన ఏ రాజకీయ నాయకుడికి లేదండి ఇది ఓపెన్ ఛాలెంజ్ దీన్ని మించిన అంటే ఇంత అవగాహన చేసుకున్నటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే వన్ టైం సెటిల్మెంటే అతనికి ఎవరు జగన్మోహన్ రెడ్డికి అంత ధైర్యం ఎవరు వెనక అంత అవగాహన న్యాయ వ్యవస్థ మీద ఏ రాజకీయ నాయకుడికైనా ఉంది అంటే దేశంలో వన్ టైం సెటిల్మెంట్ అతనికి ఎవరికి ఉందండి దశాబ్దం పైన పుష్కర కాలం దాటింది 12 సంవత్సరాలు దాటా ఎప్పుడు 2004-09 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏమంటుంది నాంపల్లి సిబిఐ కోర్టు ఏసీబీ కోర్టు ఏమంటుంది రానైనా అంటుంది నేను రాలేను అంటున్నాడు మేమో దాఖలు చేశాను నేను వర్చువల్గా హాజరవుతాను అంటున్నాడు కాన్ఫరెన్స్లో అవుతాను అంటున్నాడు రాకపోతే ఏంటి పరిస్థితి అంటారు ఏం కాదు ఇది ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రారు ఆయన జైలుకు పోరు అనే భావన ఇది నా భావన కాదండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట నా మాట కాదు ప్రజల్లో ఉన్న మాటలు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నా ఎంట్రుకు కూడా పీక్కోలేరు అని ఇంత ఓపెన్గా ఎవరికి అది ఛాలెంజ్ విసిరిండేది న్యాయ వ్యవస్థకు కాదా రాజకీయ నాయకులకు కాదా దేశ హోంశాఖ మంత్రులకు కేంద్ర హోంశాఖ మంత్రులకు సవాల్ కాదా అది రాష్ట్ర హోంశాఖ మంత్రులకు సవాల్ కాదా సిబిఐకి సవాల్ కాదా ఈడీకి సవాల్ కాదా ఏసీబీకి సవాల్ కాదా సిట్కి సవాల్ కాదా ఎప్పుడు 2004-09 మధ్య ఉన్నటువంటి కేసులకి ఇదంతా మనం మాట్లాడుతూ ఉండేది 2019-24 మధ్య ఉన్న కేసుల గురించి కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి ఆయనకు ఉన్న అవగాహన దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదనేది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇతనికి ఉన్నంత అవగాహన కంటే ఎవరైనా ఎక్కువ ఉంది అంటే ఆ రాజకీయ నాయకుల్లో వన్ టైం సెటిల్మెంట్ అతనికి ఏందండి ఈ దేశ న్యాయ వ్యవస్థ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం ఆ న్యాయమూర్తి ఈ న్యాయమూర్తి ఇన్ని అమెండ్మెంట్స్ జరిగాయి ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇన్ని అధికారంలు ఉన్నాయి ఇన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాము ఇప్పుడు కొత్తగా వచ్చింది మళ్ళా ఇంతకుముందు సిఆర్పిసి ఐపీసీ ఉండేటివి
ఇప్పుడు అదంతా తీసేసి బిఎన్ఎస్ఎస్, భారత న్యాయ సంహిత, భారత న్యాయ రక్ష సంహిత ఇట్లా కొత్త చట్టాలు తెచ్చుకుంటామే. కానీ శిక్షల్లో మార్పు వచ్చిందా? అమలులో మార్పు వచ్చిందా? ఆచరణలో మార్పు వచ్చిందా? వేగవంతం జరుగుతూ ఉందా? ఎక్కడ జరుగుతూ ఉంది న్యాయము? న్యాయదేవతకు కళ్ళు కట్టారంటున్నారు కోర్టుల్లో. అది నిజమే. కళ్ళు కట్టి న్యాయాన్ని ఇస్తే ఇట్లే ఉంటుంది పరిస్థితి. పాట కూడా ఉంది చిరంజీవి గారిది. కాబట్టి ఆ పాట గుర్తుకు తెచ్చుకుంటే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని చెప్పేసి ఎప్పుడో చిరంజీవి గారు ఆ పాట ఆయన సినిమాలో ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం, ఆయనకి శిక్షలు పడడం అనేది మీరు అడగడము, నేను చెప్పడము, దీన్ని మించిన కామెడీ ఇంకోటి లేదు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. మరి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రం నుంచి బలగం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేను అన్న వార్త అయితే వస్తుందని ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఒక కంపెనీ ఒక వ్యాపారం పెడుతుందండి, కస్టమరే మా దేవుళ్ళు అంటారు. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, ఒక నియోజకవర్గమో ఒక పార్లమెంటు పరిధిలోనో లేకపోతే ఒక మినిస్టర్ కానీ పెట్టుబడి పెడతాడు, ఒక 50 కోట్లు 100 కోట్లు సంథింగ్ ఎక్సెట్రా. ఏమంటాడు? ప్రజలే నా దేవుళ్ళు అంటాడు ఎలక్షన్ ముందు. గెలిచిన తర్వాత ఏమవుతుంది? ఈరోజు పురాణాల్లో కూడా మనం చదువుతూ ఉన్నాం, వెంకటేశ్వర స్వామి అట్లా వాడే కుబేరుణ్ణి, అంటే బీదోడుకున్న కుబేరుణ్ణి ధనవంతుడిగా చేశాడు, తను వడ్డీ కడతా అప్పు కడతా. కాబట్టి ఈనాడున్నటువంటి ప్రజలేంది, ప్రభుత్వాలను ఎన్నుకోవడమో, వాళ్ళు ట్యాక్సులు పెంచుతూ ఉంటే మనం కడతా ఉండే రాజకీయ నాయకులను ధనవంతులు చేయడం. అటువంటి తరహాలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో కేసులు పడి సిబిఐ వేసి, ఈడీ వేసి, మొన్న కూడా ఒక 6 నెలల కిందట దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసిరి. ఏమన్నా జరిగిందా? సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఎన్సిఎల్టీలో ట్రిబ్యునల్ దాంట్లో కేసులు వేసుకున్నారు తల్లి కొడుకులే. ఏమన్నా జరిగాయా? ప్రజలకు ఇవన్నీ కావట్లేదండి. నిజంగా ప్రజలలో కానీ ఈ నాయకుడు సరే మనకు మంచి చేయకపోయినా పర్లే, తన అవినీతి చేయకోకుండా ఉన్న దాంట్లో ప్రజలకి ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పరిపాలన అందిస్తే చాలన్న ప్రజలు ఉన్నారా ఈరోజు? వాళ్ళు కూడా ఎలా తయారంటే ఓటుకు 2000 ఇస్తారా, 3000 ఇస్తారా, 5000 ఇస్తారా? 4 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఎవరు పట్టించుకోవట్లే. ఎలక్షన్ ముందు చేసి ఇచ్చే ధర్మం అంటారనమాట దీన్ని. ధర్మం కనీసము జంక్షన్లలో అడుక్కున్నటువంటి, అంటే అడుక్కోవడం అనరండి దాన్ని, ధర్మంగా ఒక పని, అది కూడా ఒక పనే, భిక్షాటన అనేది కూడా ఒక పనే, ధర్మంగా అడుక్కుంటున్నారు. నాకు చేత కావట్లేదు నాకు ఇవ్వండి అని చెప్పేసి. కానీ ప్రజలు ఈరోజు ఎలా ఉన్నారండి? గుంపులు కట్టేది. నేను ఇప్పుడు క్లియర్గా చెప్తానండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏ విధంగా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 100 మంది ఉండారండి, పైన కొంతమంది ఉన్నారు, 25 4 భాగాలు విభజించండి. ఒక క్యాండిడేట్కి 25 మంది మద్దతు ఉంటుంది. మిగిలినటువంటి 75 మందిని 25 మంది 3 గుంపులుగా డివైడ్ చేస్తారు. ఇళ్ళలో పీకులాట్లు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ పీకులాట్లలో పడి దీనిలో ఒక నాయకుని తీసుకొని వస్తారు, వీళ్ళకి భజన చేసేవాళ్ళని, వీళ్ళని టీం లీడ్గా పెట్టేది, ఇది చేసేది. ఇదే ప్రజాస్వామ్యం భారతదేశంలో. కాబట్టి ప్రజలు మేలుకోనంత వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజుకి 2004-09 మధ్య జరిగిన దాన్ని మాట్లాడుకుంటున్నామండి. ఇంతకు మించిన కామెడీ ఉంటుందా? అదే 100 రూపాయలు ఎడన్నా దొంగతనం చేసో లేకపోతే ఒక బైక్ తీసుకొని పోతో వాడు గతి లేక వాడు బతకలేక చేస్తే పోలీసులు వెంబడించి మరీ పట్టుకొని వస్తారు. మరి ఏమైంది ఆర్థిక నేరాలు? ఈరోజు గుజరాత్ రాష్ట్రంలోనే 10ల సంఖ్యలో ఉన్నారు బ్యాంకులు లోన్లు ఎగ్గొట్టి హ్యాపీగా జల్సాలు చేసేవాళ్ళు. ముందు చట్టాల్లో మార్పు తెచ్చినా దానిని అమలు చేసేటువంటి నాయకులు, ఆ మనుషులు లేకపోతే, అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, నేను ఎంత పెద్ద రాజ్యాంగం రాసినా దాన్ని అమలు చేయకపోతే అది చిత్తు కాగితంతో సమానము అని. కాబట్టి మీరు అడగడము, నేను చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనడము, ఆయన జైలుకు శిక్ష పడతాదనుకోవడం ప్రజలు కూడా నమ్మరు, నేను నమ్మను, మీరు కూడా నమ్మట్లేదు. థ్యాంక్ యూ. నమస్తే.